మగవారిలో వచ్చేటటువంటి క్యాన్సర్స్ లో ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా కామన్ క్యాన్సర్ అన్నమాట. సో చాలా మందికి ఓవర్ 60-70 ఇయర్స్ దాటిన తర్వాత ఈ క్యాన్సర్ నార్మల్ గా చాలా మందికి వస్తుంది. బినైన్ ట్యూమర్ అయితే అంతగా ఐడెంటిఫై కూడా అవ్వదు అనమాట. మనం ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టం. సో అన్లెస్ మనం ఏదైనా ర్యాండమ్ గా టెస్ట్ చేసినప్పుడు ఏదైనా బయటపడాలి తప్ప, అది కొంచెం క్రానిక్ అయితే తప్ప మనకి సింటమ్స్ ఏం కనిపించవు అనమాట. నా ముందు కూర్చున్నటువంటి కళ్యాణ్ గారు కూడా అలాగే నార్మల్ గా రెగ్యులర్ టెస్ట్లకు వెళ్ళినప్పుడు అది బయటపడిన తర్వాత దాన్ని బయాప్సీ ద్వారా కన్ఫర్మ్ చేశారు. సో ఓన్లీ బినైన్ ట్యూమర్ సార్, పర్వాలేదు, మీరు సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది, అది నార్మల్ సర్జరీ అయినా రోబోటిక్ అయినా చేస్తామని విశాఖపట్నంలో ఒక నలుగురు యూరాలజిస్ట్ని కలిశారు. అందరూ అదే మాట చెప్పారు. ఆయన ఇంకా సాటిస్ఫై అవ్వకుండా ఆయనేమో హైదరాబాద్ వెళ్ళి రాకేష్ శర్మ అనేటటువంటి ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ని భద్రతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కలిశారు. సో ఆయన చెప్పింది ఏంటంటే, సార్ మీకు ఆపరేషన్ చేసిస్తాను, రోబోటిక్ సర్జరీ చేస్తాను, కానీ తర్వాత మీకు యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీకేజ్ అనే సమస్య వస్తుంది. సో కాబట్టి మీరు ముందు వెళ్ళి ఒక 4 వారాలు అంటే ఒక 1 రోజుల పాటు కెగిల్ ఎక్సర్సైజ్ ఒక ఫిజియోథెరపిస్ట్ సూపర్విజన్లో చేయండి, చేసిన తర్వాత రండి, అప్పుడు సర్జరీ చేస్తానని చెప్పారు. ఆయన తర్వాత మా దగ్గరికి రావడం జరిగింది. మా దగ్గర 4 వారాలు సుమారు మా సూపర్విజన్లో కెగిల్ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ యూరిన్ బ్యాగ్ ఒక వారం రోజుల తర్వాత తీసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 2 months కెగిల్ ఎక్సర్సైజ్ చేశారు. ఈరోజు ఆయన ఎటువంటి యూరిన్ లీకేజ్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. దాంతోపాటు డైపర్ సమస్యలు లేవు, అలాగే యూరిన్ బ్యాగ్ సమస్యలు లేవు, అలాగే తుమ్మినా దగ్గినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన యూరిన్ లీకేజెస్ లేకుండా ఉన్నారన్నమాట. అందుకని నా సజెషన్ ఏంటంటే, ఈ యూరిన్ లీకేజ్ అనేది ఒక ప్రోస్టేట్ గ్లాండ్ రిమూవల్లోనే కాకుండా చాలా మందికి డెలివరీ తర్వాత వస్తుంది. చాలా మంది మహిళల్లో, ఒబేస్ గా ఉండే మహిళల్లో 40 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి యూరిన్ లీకేజ్ సమస్యలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా చక్కగా కెగిల్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ఈ సమస్య నుంచి బయటపడండి. థ్యాంక్ యూ.